హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రవితేజ అన్న మిస్టర్ బచ్చన్ ట్రైలర్ అయితే వచ్చేసింది భయ్య. ట్రైలర్లో ఫస్ట్ డైలాగే రాచుకుని నాకు తెలుసు అనమాట. సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు, సంపద కాపాడేవాడు కూడా సైనికుడు. ఆ డైలాగ్ భయ్య వేరే లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే భయ్య చూస్తుంటే మతిపోతుంది. ఈ మూవీ అనమాట రీమేక్ మూవీ. అజయ్ గారు తీసిన రైడ్ మూవీ రీమేక్ అనమాట. అయితే ఆ మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మంచి కలెక్షన్ వసూలు చేసింది. బడ్జెట్ 60 కోట్లు పెడితే ఆ మూవీ కలెక్షన్ గ్రాస్ అనమాట 120 కోట్లు అయితే వచ్చాయి, డబల్. అయితే రవితేజ నాకు ఈ ఈ సిచ్యువేషన్ అంటే ఆ హీరోగా అనమాట కరెక్ట్గా సెట్ అయిపోతాడు నాకైతే అనిపించింది భయ్య. ఈ మూవీ వేరే హైప్తో అయితే ఉంటుంది నాకు తెలిసి. ట్రైలర్ చూశాక మతిపోతుంది. దాంట్లో ఇంకా కాకుండా ఆ సాంగ్స్ అనమాట నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఆ సాంగ్స్, ఆ రొమాంటిక్ యాంగిల్ మన రవితేజ అన్నని ఈ విధంగా ఎప్పుడు చూడలేదు. ఆ యాంగిల్ అయితే చూపిపోతున్నారు. అయితే సాంగ్స్ అనమాట 2-3 వచ్చాయి భయ్య. కానీ భారీ నెగిటివిటీ ట్రోల్స్ అయితే గురయ్యాడు మన రవితేజ అన్న ఏజ్ విషయం కారణంగా. దానివల్ల అనమాట కొద్దిగా ప్రమోషన్ అయింది నాకు తెలిసి అనమాట. నెగిటివిటీ చేసినా ప్రమోషన్ అవుతుంది మూవీ. అయితే దీనివల్ల అనమాట పక్కాగా ప్రమోషన్ అయ్యింది. అదే కాకుండా భయ్య ఈ మూవీ స్టోరీలోనే వస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అదే ఎంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర రైడ్ చేస్తూ ఉంటాడు, దానివల్ల వచ్చే సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు. అదే ఈ మూవీ స్టోరీ అని పక్కాగా చెప్పాలంటే. కానీ భయ్య ఎంతైనా సరే ఈ విధంగా కొత్త మాస్ లుక్తో అయితే మన రవితేజ అయితే ఎంటర్ అవుతున్నాడు. అతని బైక్ స్టైల్ కానీ, ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఆయన కాస్ట్యూమ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి నాకైతే. నాకు అనమాట ఈ మూవీతో రాజాకి ది గ్రేట్ తర్వాత మన రవితేజ అన్నకి మంచి బ్లాక్ బస్టర్ అయితే ఇప్పుడు దాకా దొరకలేదు. ఈ మూవీతో పక్కాగా దొరుకుతుందని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే హైప్ మాత్రం బీభత్సంగా అయితే ఉంది. ఆ సాంగ్స్ ప్రజెంట్స్ అనమాట, ఆ సాంగ్స్ వల్ల ఎక్కువ ప్రమోషన్ అవుతుంది. అదే కాకుండా హీరోయిన్ భాగ్యశ్రీ మామూలు లుక్ అయితే లేదు భయ్య, ఎవరు ఊహించుకోరు లుక్తో అయితే ఉన్నాయి. ఆ యాంగిల్స్ అనమాట, ఆయన డైరెక్టర్ పరిచయం చేసే విధానం నెక్స్ట్ లెవెల్ నాకు తెలుసు అనమాట. ఆ యాంగిల్స్, ఆ స్టెప్స్, రొమాంటిక్ యాంగిల్ అనమాట మామూలుగా అయితే లేదు. నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే ఆ లెవెల్ని దాటాలి. అదే రకంగా ఈ మూవీ భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డబల్ స్మార్ట్ శంకర్ మూవీ వస్తుంది, అలాగే విక్రమ్ సార్ తంగళం మూవీ అయితే వస్తుంది. ఈ 3 మూవీస్ అనమాట భారీ పోటీ అయితే పడతాయి ఆగస్ట్ నెలలో అనమాట. ఎందుకంటే పక్కాగా ముగ్గురు పెద్ద స్టార్ హీరోసే. అలాగే ముగ్గురు సినిమాలు ఒకే రోజు అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. చూడాలి మరి ఏ మూవీ ఎంత కలెక్షన్ గ్రాస్ అవుతుందో. దీంట్లో నాకు తెలిసిన అనమాట ఈ మూవీ బాగా కలెక్షన్ వసూలు చేస్తుంది నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు విక్రమ్ సార్ తంగళం మూవీ అంటే తమిళ్లో ఎక్కువ హైప్ అయితే ఉంటుంది, మరియు తెలుగులో అనమాట ఉంటుంది. కానీ చాలా థియేటర్స్లో తెలుగులో రిలీజ్ చేయలేరు అనుకుంటున్నా, రిలీజ్ కాదు అనుకుంటున్నా. అదే కాకుండా ఇప్పుడు డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ చూస్తున్నాం, దానికనమాట చాలా నెగిటివిటీ వస్తున్నాయి. ఇప్పుడు రిలీజ్ చేయమని అంటున్నారు నిజాంలో. అలాగే కొన్ని సాంగ్స్ కారణంగా అది ఇది చెప్పారన్నమాట. తెలంగాణలో కొద్దిగా దెబ్బ అయ్యేటట్టే ఉంది డబుల్ స్మార్ట్ శంకర్. ఇది మన రవితేజ నాకు ఇది ప్లస్ అవ్వచ్చు. దాని కారణంగా ఈ మూవీ భారీ కలెక్షన్ వసూలు చేసే అవకాశం భారీగానే ఉంటుంది. అదే కాకుండా జగపతి బాబు దీంట్లో విలన్గా ఉన్నారు. జగపతి బాబు గారు విలన్ అంటే మామూలు విషయం కాదుగా. ఆయన తీసే విలన్స్ మూవీ అనమాట నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఈ యాంగిల్లో మనకి వీళ్ళిద్దరి గొడవ ఎలా జరగబోతుందో, మరియు ఆయన మన రవితేజ అన్న డైలాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతున్నాయంట. ఇప్పుడు దాకా ఈ డైలాగ్స్ మనం ఏ మూవీలోనూ చూసి ఉన్నాం. అలాంటి డైలాగ్స్ అయితే కొత్త రకంగా అయితే మనకైతే పరిచయం చేయబోతున్నారు డైరెక్టర్ గారు. చూడాలి మరి. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో, అలాగే ఈ వీడియో రివ్యూ మీకు బాగా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియోకి మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.